నెరవేర్పు. అది ఏషియా 53:9-12 వరకు చదువుకుంటే మనకు ఆ విషయం తెలుస్తుంది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను అనేది ఉంది 9వ వచనము. అది ఎందుకంటే ఇప్పుడు మనం యేసేను సిలువ వేసింది దొంగలతో పాటు సిలువ వేశారు. ఈ లేఖనమే అక్కడ నెరవేర్పని మనకు తెలుస్తున్నది. అలాగే మార్కు 15:32 ఇజ్రాయేల్ రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూసి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారు ఆయన నిందించిరి. ఇక్కడ శిలువ వేసిన కారణం అక్కడికి వచ్చినటువంటి జనులు ఆయనతో పాటు శిలువ వేసిన వారు అక్కడ అనుకుంటున్నారు ఏమంటే ఈయన ఏదైనా కార్యం చేస్తాడేమో, శిల్వ మీద నుండి దిగి వస్తాడేమో, ఏదైనా చేసి వస్తాడేమో అని అనుకుంటారు. ఆయనతో పాటు దొంగలు కూడా అదే విధంగా అనుకుంటారు. ఇద్దరు అదే విధంగా మత్తాయి 27:38 అక్కడ రాజ్యంలో ఘోరమైన పాపములు చేసిన వారికి సిల్వ వేస్తారు. ఎలాంటి పాపం చేయనటువంటి యేసుకు కూడా సిల్వ వేశారు. ఎందుకోసం వేశారు? వాళ్ళు అతనిపై అన్యాయంగా నేరం మోపి అతని సిల్వ వేయవలసిందిగా కోరారు ప్రజలు. దొంగలైతే భరించడం కోసము ఆయన సిలువ వేయబడ్డాడు. అదేవిధంగా లూకా 23:39 చూసుకున్నట్లయితే వేయబడిన దొంగల్లో ఒకడు అంటున్నాడు, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో కూడా ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ మరణం అవుతుండగా కూడా ఆ దొంగ వారికి మారు మనసు అనేది లేదు. మారుదాము